నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. రోజా మేడం గారికి షూటింగ్ ఏమీ లేనట్లుంది. సో లేదంటే లీవ్ పెట్టిందేమో తెలియదు. కానీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు డబుల్ మర్డర్ కేసులో జైలు పాలైనటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని జైల్లో ములాఖత్ అవ్వడానికి వెళ్ళి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టింది. ఏం మాట్లాడుతోందో ఒకసారి చూడండి, దాని మీద విశ్లేషణ చేద్దాం. సంబంధం లేని మా నాయకుడిని, మీ నాయకుడే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని, వాళ్ళ బ్రదర్ ని అరెస్ట్ చేసి అసలు తెలుగుదేశం మరి కోర్టుకు వెళ్ళేది సంబంధం లేని కేసులో వాళ్ళను కనుక ఇరికిచ్చింటే ఇన్నిసార్లు స్టేలు తెచ్చుకుంటారు, ఇన్నిసార్లు కోర్టుకు వెళ్లకుండా ఎగ్గొడతారు. అసలు మన రాజ్యాంగం గురించి కానీ మన న్యాయశాస్త్రంలో ఉన్నటువంటి మొత్తం ఆ లూప్ హోల్స్ కావచ్చు, ఆ న్యాయశాస్త్రాన్ని మొత్తాన్ని పిండి కొట్టి మింగేసినటువంటి మీ జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళని జైలుకు పోకుండా ఆపడం కుదరలేదా? స్టే తెచ్చుకోవడానికి కుదరలేదా? లేకపోతే ముందస్తు బెయిల్ తెచ్చుకోవడానికి కుదరలేదా? ఎందుకు కుదరలేదంటే నిజంగా చేసినారు కాబట్టి. సో ఏమీ తెలియనటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అంట. ఏం మాట్లాడతాం? వాళ్ళు రిగ్గింగ్ చేసుకుంటుంటే ఆ రిగ్గింగ్ సరే, మీరు చెప్పినట్లు ఎవరో రిగ్గింగే చేసుకుంటా ఉన్నారనుకోండి. రిగ్గింగ్ చేసుకుంటా ఉంటే మీరు చేయవలసిన పని ఏంది? అక్కడ ఎలక్షన్ ఆఫీసర్ ఉంటారు, వాళ్ళకి కదా చెప్పాలా. మరి ప్రభుత్వ ఆస్తి అయినటువంటి ఆ ఈవీఎం మిషన్ ఎందుకు పగలగొడతారు? ఆ ఈవీఎం మిషన్ పగలగొట్టకూడదు అని తెలియకుండా రాజకీయాలు చేస్తూ ఉంటే ఇంకేం మాట్లాడాలా? మీరే రిగ్గింగ్ చేస్తా, మీకే డౌట్ వచ్చి మీరే ఆ మిషన్ని పగలగొట్టుకొని మీరే అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం ఏజెంట్ మీద దాడి చేసి మీరే కేసులు పెట్టి మీరే ఇప్పుడు వచ్చిందనే ప్రెస్ మీట్ పెడతా ఉంటే అసలు ఏం మాట్లాడాలా? చూపించి అది కూడా ఒక కేసు పెట్టి గతంలో కూడా దాదాపుగా 52 నుంచి 54 రోజులు లోపల పెట్టారు. అది పెట్టింది చంద్రబాబు నాయుడు గారు లేకపోతే నారా లోకేష్ గారు కాదు, అది పెట్టింది ఎలక్షన్ కమిషన్. వాళ్ళని తిట్టాలంటే ఇంక నరేంద్ర మోడీ గారిని తిట్టండి, అంత ధైర్యం అయితే చేయరు, ఎందుకంటే బెయిల్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి. చూడండి, అది పోలింగ్ బూత్ అనుకున్నాడా లేకపోతే ఏమన్నా వాళ్ళ ఇంటి పక్కన ఏదన్నా జిమ్ అనుకున్నాడా తెలియదు. ఇటు చూడండి ఎట్లా పోతున్నాడు. ఒక అభ్యర్థి వెళ్ళి ఆ మిషన్ తీసుకొని, ఇంకొకటి ఆయన్ని ఇప్పుడు అరెస్ట్ చేసి జైల్లో పెట్టిండేది ఈ ఈవీఎం మిషన్ పగలగొట్టిన దానికి కాదు, డబుల్ మర్డర్ కేసులో కోర్టే వాళ్ళిద్దరిని లొంగిపోమ్మనింది. అంటే వీళ్ళు కోర్టును కూడా తప్పుదోవ పట్టిస్తారు. వీళ్లకు రాజ్యాంగం అంటే గౌరవం లేదు, ఈ కోర్టులు కేసులు న్యాయస్థానం అంటే భయం లేదు, ఇంకా పోలీసుల సంగతి సరే. సో వీళ్లకు రాజ్యాంగం మీద గౌరవం ఉంటే కదా. చూడండి, ఆయన పగలగొడితే రిగ్గింగ్ చేస్తానంట. ఎట్లా రిగ్గింగ్ చేస్తారు? 151 మంది ఎమ్మెల్యేలు, దాదాపు 33-34 మంది ఎంపీలు ఉండి, మొత్తం ఐఏఎస్లు ఐపీఎస్లు మీ చేతిలో ఉండి మీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీ రిగ్గింగ్ చేయడానికి కుదురుతుందా? అది కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీరు రిగ్గింగ్ చేయనిస్తారా? అది కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నియోజకవర్గం, మాచర్ల నియోజకవర్గంలో రిగ్గింగ్ చేయడానికి కుదురుతుందా? జనాలు ఏదైనా చెబితే నమ్మేటట్టు ఉండాలి, గాండ్రించి ముఖం మీద ఉమ్మేటట్లు ఉండకూడదు. ఎందుకంటే ఈ రోజు కోర్టు ఇచ్చింది. ఏమిచ్చింది? కోర్టు ఇచ్చింది కాబట్టి లోపలేశారు. కోర్టే చెప్పింది అన్నదమ్ములు ఇద్దరిని లొంగిపోండి అని చెప్పి. మీరు వచ్చి లొంగిపోతారా, పోలీసులు వీళ్ళు పంపించమంటారా అని చెప్పి కోర్టు చెబితేనే వాళ్ళని జైల్లో పెట్టింది మేడం. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి స్పెషల్ గా భోజనము, ఆయనకి ఇవ్వాల్సినవి ఏమున్నాయో కోర్టు చెప్పిన తర్వాత కూడా లోపల కూడా మళ్ళీ కోర్టుకు వెళ్ళండి. ఇన్ని అబద్ధాలు ఎందుకు? మళ్ళీ కోర్టుకు వెళ్ళండి. ఈ ప్రభుత్వము మా బెడ్ ఇవ్వడం లేదు, ఏసీ ఇవ్వడం లేదు, దిండి ఇవ్వడం లేదు, లేకపోతే న్యూస్ పేపర్ ఇవ్వడం లేదు, రోజు మంచి భోజనం పెట్టడం లేదని కోర్టుకు వెళ్ళండి. కోర్టు ఉన్నాయి కదా, మీకు అలవాటే కదా, కోర్టుకు వెళ్ళొచ్చు కదా. వెళ్ళరు, ఎందుకంటే అక్కడ లోపల జరుగుతూ ఉండేది వేరే, వీళ్ళు వచ్చి బయట ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఉండేది వేరే. టిఫిన్ పెట్టకుండా, భోజనం పెట్టకుండా, మానసికంగా కూడా ఆ మనిషిని వేధించడం ఎన్ని అబద్ధాలు చెప్తుంది. టిఫిన్ పెట్టకుండా, భోజనం పెట్టకుండా ఆయన్ని జైల్లో పెట్టినారని చెప్తా ఉంది. ఇన్ని రోజులు టిఫిన్ పెట్టకుండా, భోజనం పెట్టకుండా ఉంటే, ఒకవేళ కక్షపూరితంగానే చేస్తూ ఉంటే కోర్టులు ఉన్నాయి కదా, న్యాయస్థానాలు ఉన్నాయి కదా, మరి కోర్టులను ఆశ్రయించవచ్చు కదా. ఆడికి పోతే మొట్టికాయలు వేస్తారు, అక్కడ సీసీ కెమెరాలు ఉంటాయి. మీరు కేసు పెడితే మొత్తం వాళ్ళు తీసి జడ్జి ముందర పెడతారు, అప్పుడు తెల్ల ముఖం వేసుకోవాల్సి వస్తుందని చెప్పి ఇప్పుడు వచ్చి ప్రెస్ మీట్లో అయితే దీనికి ఏంది లెక్కాపత్రం ఉండదు, నోటికి ఏమొస్తే అది మాట్లాడచ్చు, నోటికి వచ్చింది చెప్పేయచ్చు. ఎలాగో మనకు ఒక పేపర్ ఉంది, ఎలాగో మనకు ఒక ఛానల్ ఒకటి ఉంది, ఎలాగో 5 రూపాయలు ఇస్తే పోస్టులు వేసి వైరల్ చేసేటువంటి స్టాఫ్ ఉన్నారనేటువంటి ఉద్దేశంతో నోటికి వచ్చింది చెప్తా ఉంది.
దీనికి చంద్రబాబు నాయుడు హోంమంత్రి అనిత గారు సిగ్గుపడాలి. కాదు, ఇప్పుడు ఏమన్నా కొంపదీసి చంద్రబాబు నాయుడు గారిని అనిత గారిని ఆయనకి పొద్దున టిఫిన్, మధ్యాహ్నం భోజనము, నైటు డిన్నర్ ఏమన్నా తీసుకొని పోయి ఇవ్వమంటావా? నీకు అంతా మీ అభిమాన నాయకుడే ఉంటే, మీకు మీ పార్టీ నాయకుడే ఉంటే, సీనియర్ నాయకుడే ఉంటే షూటింగ్లు ఆపేసి పొద్దున టిఫిన్, మధ్యాహ్నం భోజనము, నైటు డిన్నరు మంచి వేడివేడిగా నగిరిలో వండుకొని నెల్లూరులో ఇచ్చి రావచ్చు కదా. లేదు, ఎప్పుడో షూటింగ్లో బ్రేక్లో వచ్చి ఆయన ఎవడో పాపము చాలా రోజులుగా జైల్లో ఉన్నాడు, ఊరికే పోయి అటెండెన్స్ వేసుకొని వద్దామనేసి వచ్చి నోటికి వచ్చింది మాట్లాడుతూ ఉంది. కరెక్ట్గా ఫుడ్ పెట్టకపోతే కోర్టు అనుమతులు ఇచ్చినా కూడా అక్కడ జైలు సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆయన్ని కరెక్ట్గా ట్రీట్ చేయకపోతే కోర్టుకు వెళ్ళండి. ఇలా ప్రెస్ మీద చెప్తే ఏమొస్తుంది? కోర్టుకు వెళ్ళరు. ఎందుకంటే అక్కడ వాళ్ళు పక్కా ఆధారాలతో ఉంటారు, అక్కడ సీసీ కెమెరాలు ఉంటాయి, ఆయనకు పెడతా ఉండేటువంటి మెనూ ఉంటుంది, ఆయనకు ఇస్తూ ఉన్నటువంటి సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో మొత్తం రికార్డు ఉంటుంది. కాబట్టి దొరికిపోతారు. కాబట్టి కోర్టుకు వెళ్లకుండా ఇలా అడ్డదిడ్డంగా ప్రెస్ మీట్ పెట్టి నోటికి వచ్చినట్లు చెప్తా ఉన్నారు. ఈ పోలీస్ వ్యవస్థ సిగ్గుపడాలి. పోలీసు వ్యవస్థ కాదు, ముందు నువ్వు సిగ్గుపడాలా. పోలీసు వ్యవస్థే లేకపోతే ఇంత ధైర్యంగా వెళ్ళి నీకున్నటువంటి ఆ నోటి దురుసుతనంతో దశాబ్దాలుగా నిన్ను కాపాడుతూ ఉండేది ఆ పోలీసు వాళ్ళే. ఆ పోలీసు వాళ్ళనేమో నీళ్ళు లేని బాయిలో దూకి సావమంటావు. సో మొత్తానికి రోజా గారు, మీకు అంత అభిమానం ఉంటే పొద్దున టిఫిను, మధ్యాహ్నము లంచ్, నైట్ డిన్నర్ వేడిగా వండుకొని జైల్లో పోయి ఇచ్చిరండి. అంతేగాని ఈ విధంగా ప్రెస్ మీట్ పెట్టి ఆధారాలు లేకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఆ లోపల ఉన్న ఆయనకే ఇబ్బంది. ఇంకా ఏదైనా ఒకవేళ బెయిల్ రావాల్సినటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఇంకా క్యాన్సిల్ చేస్తారు. నీలాంటి నోరు ఇట్లా వేసుకొని ప్రెస్ మీట్లు పెడితే అది కూడా క్యాన్సిల్ చేస్తారు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.